ఆశీర్వాదకరముగా అనుగ్రహించినటువంటి కారణాన్ని బట్టి ఆ దేవాది దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఘనతయు మహిమయు ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములు కలుగునుగాక. అదే సందర్భంలో దేవుని యొక్క మాటలు, జీవం గల దేవుని పలుకులు వినుట కొరకు ఆశ కలిగి ఈ మాటలను ఆన్లైన్ ద్వారా వీక్షించుచున్న ప్రభునందు ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి ఈ ఉదయకాలపు మేల్కొల్పు వాక్యమును ఒకసారి మనం ధ్యానం చేసి ఆ యొక్క లేఖనము ద్వారా దేవుడు మనతో మాట్లాడునట్లుగా ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. కీర్తనల గ్రంథము 98వ అధ్యాయము 1వ వచనం. దేవుడు మనకు అనుగ్రహించిన మేల్కొల్పు వాక్యము కీర్తనల గ్రంథము 98వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఈ యొక్క లేఖన భాగముల ద్వారా దేవుడు మనతో మాట్లాడునట్లుగా ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో మరొక దినమును ఆశీర్వాదకరముగా అనుగ్రహించి మా ఆయుష్ను పొడిగించి మా యొక్క జీవితంలో నీ యొక్క జీవము కలిగినటువంటి మాటలు విని గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ యొక్క వాక్కును మాకు వెల్లడిపరచటానికి ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడమని, మీ యొక్క ఆశ్చర్యకరమైన కార్యములను గురించి ధ్యానించటానికి నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని, నీ ఆశ్చర్యకరమైన కార్యములు మాకు తెలియచేయమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ నీ కుమారుడును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు తెలియచేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మేల్కొల్పు వాక్యము ఏమిటి అనగా కీర్తనల గ్రంథము 98వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఈ ఉదయకాల సమయమందు ఈ మేల్కొల్పు వాక్యము ద్వారా దేవుడు తన్ను తాను మరొకసారి ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఏ రీతిగా తన్ను తాను మనకు ప్రత్యక్షపరుచుకొనిచున్నాడు అంటే ఆశ్చర్య కార్యములు చేయు దేవుడిగా. దేవుడు ఆశ్చర్య కార్యములు చేసేటువంటి వాడు. ఆయన ఆశ్చర్యకరుడుగా ఈ ఉదయకాల సమయమందు తన్ను తాను మరొకసారి మనకు ప్రత్యక్షపరుచుకొనుచు ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను గురించి ఈ ఉదయకాల సమయమందు ధ్యానించటానికి మన ఆయుష్ను పొడిగించి మరొక దినమును మన జీవితాలకు ఆశీర్వాదకరముగా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుడు మనల్ని పొడిగించి మనకిచ్చినటువంటి ఈ యొక్క నూతనమైనటువంటి దినములో ఆయన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను గురించి ధ్యానించుట అది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరము. ఆయన ఈ ఉదయకాల సమయమందు ఆశ్చర్యకరుడుగా మన ముందు ప్రత్యక్షం అవటానికి, తన ఆశ్చర్యకరమైన కార్యములను గురించి మనతో మాట్లాడటానికి, మనకు వివరించటానికి దేవుడు సిద్ధముగా ఉండి ఈ యొక్క లేఖన భాగాలను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు ఆశ్చర్యకరుడు. అందుకని కీర్తనాకారుడైనటువంటి దావీదు 40వ కీర్తన, తాను రాసినటువంటి 40వ కీర్తన 5వ వచనంలో ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. దేవా, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు. దేవుడు ఇశ్రాయేలైనటువంటి వారి పట్ల జరిగించినటువంటి ఆశ్చర్యమైన క్రియలు
ఏ విధంగా ఉన్నాయని ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి దావీదు తెలియచేస్తున్నాడంటే, బహు విస్తారములుగా ఉన్నాయి. వాటిని లెక్కించదనని అనుకొంటినా అవి లెక్కకు మించి ఉన్నాయి. అంటే దేవుడు చేసేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు అవి మానవులైనటువంటి మనము లెక్కించలేనటువంటివి, బహు విస్తారములుగా ఉన్నవి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథము వరకు ఉన్నటువంటి 66 పుస్తకాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రతి ఒక్క పేజీలో కూడా ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యం ఉంటుంది. ప్రతి దినము కూడా ఆయన చేసిన ఆశ్చర్య కార్యం ఉంటుంది. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది మానవులనైతే దేవుడు ఈ భూమి మీద జన్మింపచేసి ఉన్నాడో, సృష్టించి ఉన్నాడో, నిర్మించి ఉన్నాడో వారందరి పట్ల కూడా దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలను జరిగిస్తూ వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయం మందు దేవుడు తన్ను తాను మనకు ఎలా ప్రత్యక్షపరుచుకొంచున్నాడు అంటే ఆశ్చర్యకరుడుగా. మరి ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలను ధ్యానించుట మానవులైనటువంటి మన ఆయుష్ సరిపోదు, బహు విస్తారములుగా ఉన్నవి. అవి లెక్కించదనని అనుకొంటినా అది నా వలన కానే కాదు అని భక్తుడైనటువంటి దావీదు తెలియచేస్తూ, నీకు సాటి అయినటువంటి వాడు మరెవరునూ కూడా లేడని చెప్తూ ఉన్నాడు. అదే రీతిగా కీర్తనకారుడైనటువంటి సొలొమోను తాను రాసినటువంటి 72వ కీర్తన 18వ వచనంలో అంటున్నాడు, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆశ్చర్య కార్యములు ఆయన చేసినటువంటి రీతిగా మరి ఎవ్వరూ కూడా అటువంటి ఆశ్చర్య కార్యములు చేయలేరు. ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు ఉన్నాయి. అందులో భక్తుడైనటువంటి దావీదు యొక్క అనుభవంలో మరి ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆ ఆశ్చర్యకరమైన కార్యాన్ని గురించి కొన్ని సంగతులు నేర్చుకోవటానికి మనం ముందుకు వెళదాం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 13, 14 వచనాల్లో మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి దావీదు దేవుని యొక్క ఆశ్చర్యకరమైన కార్యాలను గురించి ధ్యానిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. నా అంతరింద్రియములను నీవే కలగచేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినటువంటి వాడవు. దావీదుని ఏ రీతిగా అయితే నిర్మించాడో, ఒక దావీదునే కాదు మనలందరినీ కూడా దేవుడు తల్లి గర్భంలో నిర్మించి మన అంతరింద్రియములన్నిటినీ కూడా కలగజేసినటువంటి దేవుడుగా ఉన్నాడు అని దావీదు దేవుని గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అదే రీతిగా 14వ వచనంలో చూచినప్పుడు, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అంటున్నాడు. దేవుడు కలగజేసిన విధానము, తల్లి గర్భములో మనల్ని కలగజేసినటువంటి విధానము, దావీదు తన్ను కలగజేసిన విధానాన్ని మనోనేత్రములతో చూచినటువంటి వాడై దేవుని జ్ఞానముతో ఆ యొక్క తన యొక్క దేహ నిర్మాణమును చూచినటువంటి వాడై మరి ఆ దేహ నిర్మాణమును దేవుడు చేసినటువంటి విధానమును జ్ఞాపకం చేసుకొని ఆశ్చర్యచకితుడై ఆ నిర్మాణం అనేటువంటి దేవుడు మానవ దేహాన్ని నిర్మించినటువంటి విధానము, తన దేహమును నిర్మించినటువంటి విధానము అది ఆశ్చర్యకరమే కాదు, అది భయంకరమైనటువంటిదిగా ఉన్నది అని దావీదు దేవుని గురించి ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యకరములు. దేవుడు చేసినటువంటి ఒక ఆశ్చర్యకరమైన కార్యము ఏమిటి అంటే అది దావీదు పట్ల మాత్రమే కాదు, కానీ మన అందరి పట్ల కూడా దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకరమైన కార్యం ఏమిటి అంటే మనలను కలుగ చేసిన విధానం. సర్వ సృష్టిని కూడా దేవుడు తన మాట చేత సృజించాడు. ఆది మానవుడైనటువంటి ఆదామును నేలమట్టితో నిర్మించి అతని యొక్క నాసికారంధ్రములో జీవవాయువును ఊది ఆదామును దేవుని సృజించాడు. ఆదాము తర్వాత వచ్చినటువంటి ఆదాము అవ్వల ద్వారా వచ్చినటువంటి ఈ జనాంగం అంతటినీ కూడా ఆనాడు మాట చేత సృజించినటువంటి రీతిగా, ఆదామును సృజించినటువంటి రీతిగా మట్టితో తీసుకుని వెంటనే ఆదామును సృజించినటువంటి రీతిగా మనల్ని సృజించలేదు. మనల్ని ఎలా సృజించాడు అంటే తల్లి గర్భములో మనలను ఒక పిండముగా ఏర్పాటు చేసి
ఆ పిండములో నుండి దినదినము మన This is అవయవాలను Olivia. నిర్మాణము Though చేస్తూ she is yet ఒక to greet the శిశువుగా outside ఈ world, భూమి మీదకి she has దేవుడు మనల్ని already తీసుకొచ్చిన completed an విధానమును మనము amazing journey. గమనించినట్లయితే ఆ యొక్క నిర్మాణమును పిండముగా ఉన్నటువంటి స్థితి నుంచి శిశువుగా మార్చినటువంటి ఆ యొక్క స్థితిని మనం ఒక్కసారి జాగ్రత్తగా మరి గమనించినట్లయితే నిజముగా అది మనకి భయమును ఆశ్చర్యమును కలగజేస్తుంది. పిండముగా ఉన్నటువంటి స్థితి అది లోకము చేత గుర్తింపు లేనటువంటి స్థితి. అది ఒక మాంసపు ముద్దగా కనబడుతున్నటువంటి స్థితి. ఆ మాంసపు ముద్దగా ఒక పిండముగా ఉన్నప్పుడే దేవుని యొక్క కన్నులు మనల్ని చూస్తూ ఉన్నాయి. ఆ మాంసపు ముద్దగా మరి ఆ పిండముగా ఉన్నటువంటి స్థితిలో నుండి దేవుడు దినదినము మనకు అవయవాలను నిర్మాణం చేస్తూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు దావీదు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నా అంతరింద్రియములను కలగజేసినటువంటి వాడవు నీవే. ఒక మాంసపు ముద్దగా, ఒక పిండముగా, లోకము చేత గుర్తింపలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ స్థితిలో మన దేహమునకు ఆయన నిర్మించుచున్నటువంటి అవయవాలు, మన యొక్క తలను, మన యొక్క కాళ్ళు, మన యొక్క చేతులు, మన కళ్ళు, మన దేహంలో ఉన్నటువంటి నరాలను, మన దేహంలో ఉన్నటువంటి మాంసాన్ని, కండరాలను, ఎముకలను, మరి ఈ రీతిగా అనేకమైనటువంటి అవయవాలను దేవుడు ఏ రీతిగా నిర్మిస్తున్నాడో, ఏ రీతిగా మనకు అవయవాలను కలగజేస్తున్నాడో అది నిజముగా ఆశ్చర్యము. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ జ్ఞాని అయినటువంటి వాడు, ఏ వైద్యుడైనటువంటి వాడు కూడా మరి ఆ దేహ నిర్మాణం ఎలాగూ జరుగుతుందో అది ఎవరికీ తెలియదని ఎంతో జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను తాను రాసిన ప్రసంగి గ్రంథంలో ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, చోలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎరుగునది నీకు తెలియదు. చోలాలి గర్భమందు, తల్లి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుతున్నాయో అది ఏ వైద్యుడికి తెలియదు, ఏ శాస్త్రవేత్తకి తెలియదు, ఏ మనుష్యుడికి కూడా తెలియదు. కారణం ఏమిటంటే అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు ఈ మానవ దేహాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాడు. ఈ దేహంలో ఉన్నటువంటి అవయవాలను గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ దేహాలలో ఉన్నటువంటి అవయవాలు పాడైపోయినట్లయితే ఆ అవయవాలకు బదులుగా వేరొక అవయవాన్ని అదే రీతిగా ఆ యొక్క అవయవం ఏ రీతిగా పనిచేస్తుందో అదే రీతిగా పనిచేసేటువంటి మరొక అవయవమును తయారు చేసి దాన్ని రీప్లేస్ చేసి దాని స్థానంలో వాటిని అమర్చటం అనేటువంటిది అసాధ్యము. ఒక గుండె ఆగిపోతే అదే రకమైనటువంటి గుండెను మరలా తయారు చేసి ఆ గుండె స్థానంలో పెట్టడం అనేటువంటిది అసాధ్యము. ఒక బ్రెయిన్ డెడ్ అయిపోతే దాన్ని బాగు చేయటం అసాధ్యము. మానవ దేహంలో ఉన్నటువంటి నరములను తయారు చేయటం అసాధ్యము. మానవ దేహంలో ఉన్నటువంటి రక్తమును తయారు చేయటం అసాధ్యము. మానవ దేహంలో ఉన్నటువంటి కంటిని తయారు చేయటం అసాధ్యము. ఈ రీతిగా మాట్లాడుచున్నటువంటి నాలుకను తయారు చేయటం అసాధ్యము. మానవ దేహములోనున్న ఏ అవయమునైనను తయారు చేయట ఎవ్వరికీ కూడా సాధ్యము కాదు. ఏ మానవుడికి కూడా ఇది సాధ్యము కానటువంటి అద్భుతమైనటువంటి ఈ మానవ దేహాన్ని దేవుడు మాత్రమే నిర్మించగలడు. ఆ దేహ నిర్మాణమును చూచినటువంటి దావీదు దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది. అందుకని అంటున్నాడు, నీ కార్యములు ఆశ్చర్యములు, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని మరి దేవుని ఆశ్చర్య కార్యములు ఎరిగినటువంటి దావీదు దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క లేఖన భాగాలను వినుచున్నటువంటి ఆన్లైన్ ద్వారా ఈ మాటలు వినుచున్నటువంటి మనందరికీ కూడా దేవుడు తెలియచేస్తున్నటువంటిది ఏమిటి అంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యములు చేయు దేవుడై ఉన్నాడు. తల్లి గర్భంలో మన దేహాన్ని నిర్మించటానికి ఆయన మన కొరకు తీసుకునేటువంటి కాలము, మన అవయవాలను నిర్మించటానికి ఆయన తీసుకునేటువంటి కాలము ఎంతో తెలుసా? 9 నెలలండి. తల్లి గర్భంలో పిండముగా పడినది మొదలుకొని ఒక శిశువుగా అన్ని అవయవాలు నిర్మాణం చేసుకొని ఒక పరిపూర్ణమైనటువంటి శిశువుగా ఈ లోకంలోనికి ప్రవేశించి ఈ లోకంలో ఒక గుర్తింపును, ఒక పేరును పొందటానికి పట్టేటువంటి సమయము 9 నెలలు. దేవుడు ఈ సర్వ సృష్టిని మాట చేత కొన్ని క్షణములలో, కొన్ని దినముల్లో సృజించినటువంటి దేవుడు మానవులైనటువంటి మన దేహాన్ని నిర్మించటానికి 9 నెలల కాలాన్ని ఆయన తీసుకుంటున్నాడంటే దాని అర్థం ఏమిటి అంటే
మానవులైనటువంటి మన దేహాన్ని నిర్మించటంలో దేవుడు ఎంతో జాగ్రత్తను తీసుకొని ఎంతో అద్భుతముగా ఆ దేహాలను దేవుడు నిర్మాణం చేస్తూ ఉన్నాడు. ఆలోచించండి, మనము రాత్రికాలమందు నిద్రించినప్పటికీ కూడా మన దేహంలో ఉన్న అవయవాలు ఏమాత్రము కూడా నిద్రించవు. ఒకవేళ మన దేహంలో ఉన్నటువంటి ఆ గుండె కొన్ని క్షణముల పాటు నిద్రించినట్లయితే ఈ దేహానికి మనుగడ లేదు. మానవ దేహాన్ని నడిపేటువంటి ఈ మెదడు ఒక్కసారి కానీ డెడ్ అయిపోతే, చనిపోతే ఈ దేహానికి ఇక ఏమాత్రము కూడా మనుగడ లేదు. ఈ దేహంలో ఉన్నటువంటి అవయములన్నీ కూడా నిరంతరము పనిచేస్తూనే ఉంటాయి. రక్తము నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ మెదడు నిరంతరము పనిచేస్తూనే ఉంటుంది. ఈ గుండె నిరంతరము పనిచేస్తూనే ఉంటుంది. ఈ దేహంలో ఉన్నటువంటి అవయవాలు ఒకవేళ 100 ఏళ్ల కాలము ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నట్లయితే, ఈరోజు మనకిచ్చినటువంటి ఆయుష్ 100 సంవత్సరములు, దగ్గరగా కొంతమంది 100 సంవత్సరాలు బ్రతుకుతున్నటువంటి వారు మన కళ్ళ ఎదుట కొంతమంది ఉన్నారు. కనుక ఒకవేళ ఒక 100 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతుకుతుంటే 100 సంవత్సరముల పాటు మనము అనేక సందర్భాల్లో రెస్ట్ తీసుకున్నాము, నిద్రపోయినటువంటి వారము, విశ్రాంతిలో ఉన్నటువంటి వారము. కానీ ఆయన నిర్మించిన ఈ దేహంలో ఉన్న అవయవాలు ఏమాత్రము కూడా రెస్ట్ తీసుకోకుండా, విశ్రాంతిని పొందకుండా నిరంతరము కూడా అవి పని చేస్తూనే ఉన్నాయి. ఎంత అద్భుతమో చూడండి, ఎంత ఆశ్చర్యమో చూడండి. మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాము యొక్క కాలాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు, ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడట. మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడట. 969 సంవత్సరాలు అంటే దాదాపుగా 970 సంవత్సరాల పాటు వారి దేహములు ఆ రీతిగా నిలిచి ఉన్నాయి. అంటే ఎంత అద్భుతమైనటువంటి రీతిగా, ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా వారి దేహాలను దేవుడు నిర్మించాడో అది నిజంగా మన కన్నులకు ఆశ్చర్యం. 970 సంవత్సరాల పాటు నిరంతరము వారి గుండె పనిచేసింది, నిరంతరము వారి యొక్క మెదడు పనిచేసింది, నిరంతరము రక్తము ప్రవహిస్తూనే ఉంది, నిరంతరము నరాలు పనిచేస్తూ ఉన్నాయి, నిరంతరము కండరాలు పనిచేస్తూనే ఉన్నాయి. ఏ రోజు కూడా వారి దేహంలో ఉన్నటువంటి అవయవాలు ఎప్పుడూ కూడా ఆగిపోలేదు, అవి విశ్రాంతిని తీసుకోలేదు. అన్నిటికంటే అద్భుతమైనటువంటి ఈ సృష్టిలో 7 వింతలని లోకము చెప్పుకుంటుంది. కానీ ఈ 7 వింతలకు మించినటువంటి అద్భుతము, ఆశ్చర్యకరమైనటువంటిది సంగతి ఏదైనా ఉన్నది అంటే అది మానవుని యొక్క దేహ నిర్మాణము. ఈ అద్భుతమైనటువంటి నిర్మాణమును దగ్గరుండి చూసినటువంటి వాడుగా, దర్శనములో దేవుని యొక్క మనోనేత్రములు వెలిగించినటువంటి వాడే దేవుడు ఏ రీతిగా ఈ దేహాన్ని నిర్మిస్తున్నాడో దాని అంతటినీ కూడా దేవుని కృప వలన మనోనేత్రములు వెలిగింపబడినటువంటి వాడే ఆ దేహ నిర్మాణమును చూచినటువంటి దావీదు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. నీ కార్యములు ఆశ్చర్యములు, నా తల్లి గర్భంలో నాకు అవయవ నిర్మాణము చేసినటువంటి వాడువు నీవే అని చెప్పి ఆయన ఆశ్చర్యకరమైన కార్యాలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అదే రీతిగా ఆయన మానవులైనటువంటి మన దేహాన్ని నిర్మించినటువంటి ఆ విధానము ఆశ్చర్యకరమైనటువంటిది అనే సంగతిని ఎరిగినటువంటి యోబు కూడా ఈ దేహ నిర్మాణమును గురించి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనము నుంచి ఉన్న లేఖన భాగాలను మనం చూసినట్లయితే, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి యున్నను అంటున్నాడు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము. ఈరోజు మనం కొన్నటువంటి ఈ దేహములోనున్న అవయవాలన్నిటినీ కూడా నిర్మించినటువంటి వాడు దేవుడు. ఈ దేహములో ఉన్న అవయవాలను నిర్మించుట ఏ వైద్యుడు వలన కాదు. ఈ దేహములో ఉన్నటువంటి అవయవాలు పాడైపోయినప్పుడు వాటిని రీప్లేస్ చేసి దేవుడు నిర్మించినటువంటి రీతిగానే మరొక అవయవను అమర్చుట అనేటువంటిది ఏ వైద్యుడికి కూడా సాధ్యము కాదు. 9వ వచనంలో చూసినప్పుడు, జిగటమంటగా నున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము అని 10వ వచనంలో అంటున్నాడు. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్ను గడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఎంత అద్భుతముగా చెప్తున్నాడు చూడండి. మనకి ఇవ్వబడినటువంటి ఈ చర్మము, మనకి ఇవ్వబడినటువంటి ఈ మాంసము, మనకి ఇవ్వబడినటువంటి ఎముకలు, వీటన్నిటి యొక్క నిర్మాణము వెనుక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని హస్తం ఉన్నదని ఆ యొక్క నిర్మాణమును
దేవుని అనుగ్రహించిన జ్ఞానము చేత చూచి ఆయన మనోనేత్రములు వెలిగింపబడిన వాడే దేవుడు సృష్టించినటువంటి తన దేహమును చూచినటువంటి వాడై మరి ఈ యొక్క యోబు గారు కూడా మరి దేవుని గురించి సాక్ష్యం ఇస్తాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు చేసేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలలో మొట్టమొదటిగా మన దేహ నిర్మాణమే ఒక ఆశ్చర్యము. మన దేహములో ఉన్నటువంటి అవయవాలు ఏ రీతిగా ఎదుగుతున్నాయి. ఆ యొక్క 3 నెలలు మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక పిండముగా ఉన్నప్పుడు ఈ లోకము గుర్తించగలుగుతుంది. అలా గుర్తించినటువంటి ఆ పిండము స్థాయి నుంచి, ఆ యొక్క మాంసపు ముద్దగా ఉన్నటువంటి స్థాయి నుంచి ఈ దేహములో నుండి ఈరోజు మనం ధరించుకున్న ఈ అవయవాలన్నీ కూడా ఎలాగ వచ్చినాయో, ఎలాగ ఎదుగుతున్నాయో, ఎలాగ నిర్మాణం చేయబడుతున్నదో ఈ సృష్టిలో ఉన్న ఎవ్వరికీ కూడా తెలియదు. అది దేవుడికి మాత్రమే తెలుసు. అందుకే అంటున్నాడు, నేను రహస్యమందు పుట్టినటువంటి వాడును, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు అని కీర్తనకారుడు 139వ కీర్తన 15వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు. రహస్యమందు మనల్ని పుట్టించాడు. ఎవరు ఎరుగనటువంటి రీతిగా మన దేహములకు అవయవములను నిర్మించినటువంటి వాడుగా ఈ ఉదయకాల సమయమందు ఆశ్చర్యకరుడుగా, ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడుగా తన్ను తాను మనకి పరుచుకుంటూ ఉంటూ ఉన్నాడు. కేవలం మన దేహాన్ని నిర్మించటము మాత్రమే నిర్మించటంలో మాత్రమే ఆయన ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడు కాదు. మన అనుదిన జీవితంలో కూడా ఆయన ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. మరి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు, అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలు ఐగుప్తు దాస్యంలోనున్నప్పుడు ఆ ఐగుప్తు దాస్యములో నుండి వారు విడుదల పొంది మరి ఆ యొక్క అరణ్యంలోనికి వారు ప్రవేశించి ఆ అరణ్య మార్గము ద్వారా పాలు తేనెలు ప్రవహించే కనాను దేశము వైపు వారు పయనించుచున్నప్పుడు వారి మార్గం మధ్యలో మొట్టమొదటిగా మరి ఎర్ర సముద్రము వారికి అడ్డుగా రావటాన్ని మనం నిర్గమాకాండము 14వ అధ్యాయంలో మనం చూడగలం. అలా ఎర్ర సముద్రము వారికి అడ్డుగా వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రమును దాటి వెళ్ళటం ఎలాగో వారికి అర్థము కానిటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలోనే వారిని విడిచిపెట్టినటువంటి ఫరో తన సర్వ సైన్య సమూహముతో మరలా ఆ ఇశ్రాయేలు అయినటువంటి వారిని దాస్యములోనికి లోపరుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో వారిని తరుముకుంటూ వారి వెనకాల మరి వారిని వెంబడిస్తూ వారిని లోపరుచుకుంటానికి వారి వెనకాల వారి మీద దండయాత్ర చేయటానికి వారితో యుద్ధము చేయటానికి ఫరో తరుముకుంటూ రావటాన్ని కూడా మనం అక్కడ చూడగలం. వెనక చూసినట్లయితే ఫరో సైన్యము, ముందు చూచినట్లయితే ఎర్ర సముద్రము. ఏమి చెయ్యాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. ముందుకు వెళితే మరణము, వెనక్కు వెళితే బానిసత్వము. ముందు నుయ్య, వెనక గొయ్య. ఏం చెయ్యాలో అర్థం కానిటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో మరి ఆనాడు మోషే, అక్కడ ఉన్నటువంటి మోషేకు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. మోషే ఆ యొక్క ఇశ్రాయేలును బలపరుస్తున్నాడు, వారిని ధైర్యపరుస్తున్నాడు. కానీ ఏ రీతిగా వారికి ఉన్నటువంటి సమస్యలో నుంచి విడుదల పొందుతారో వారికి తెలియదు. వెనకున్నటువంటి ఫరో సైన్యము, ముందున్నటువంటి ఎర్ర సముద్రము వారికి దిక్కు లేదు. ఎటువైపు వెళ్ళటానికి వారికి దిక్కు లేదు. ఆ సందర్భంలో మరి ఆకాశం ముందున్నటువంటి దేవుని వైపు, దేవుడే మాకు దిక్కు అని ఆ దేవుని వైపు చూచి ఆయనకు ప్రార్థించినప్పుడు ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యము ఏమిటి అంటే, వారి ఎదుట వారికి అడ్డముగా ఉన్నటువంటి ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలును నడిపించాడు. అంతేకాదు వారిని లోబర్చుకోవాలని, వారితో యుద్ధము చేయాలని, వారి మీదకి దండయాత్ర చేయటానికి ఎంతో భయంకరమైనటువంటి మరి వేగముతో, కోపముతో వారి మీదకి వస్తున్నటువంటి వారి శత్రువు అయినటువంటి ఐగుప్తీయులందరినీ కూడా, ఐగుప్తీయుల సర్వ సమూహమును కూడా ఆ ఎర్ర సముద్రములో ముంచి వారందరినీ కూడా మరి భూమి మీద లేకుండా నిర్మూలము చేయటాన్ని మనం నిర్గమాకాండంలో చూడగలం. వారిని అడ్డగించిన ఎర్ర సముద్రాన్ని తొలగించి వారి మీద దండయాత్ర చేస్తున్నటువంటి ఫరో సైన్యమును అదే ఎర్ర సముద్రంలో ముంచివేయుట ఆశ్చర్యం.
మోషే కూడా ఊహించలేదు, ఇశ్రాయేల్ ఎవరూ కూడా ఊహించలేదు. ఎవ్వరూ ఊహించినటువంటి ఆశ్చర్యకరమైన కార్యాన్ని అక్కడ జరిగించి ఇశ్రాయేలుకు గొప్ప విడుదలను దయచేయటాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అది కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా దేవుని బట్టి దేవుని మార్గంలో నడుచుకుంటూ వెళ్ళుచుండగా ఏ సముద్రము లాంటి శ్రమలు నిన్ను అడ్డగిస్తూ ఉన్నాయో, ఏ సమస్యలు ఫరో యొక్క సైన్యము వలె నిన్ను వెంటాడుతూ ఉన్నాయో, నిన్ను లోపరుచుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయో, వాటన్నిటినీ కూడా విడిపించటానికి నేను శక్తిమంతుడును, నేను ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడును, ఆ ఇశ్రాయేలు పట్ల చేసినటువంటి ఆశ్చర్య కార్యమును ఇప్పుడు కూడా మన పట్ల చేయటానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయమందు ఆశ్చర్యకరుడుగా తన్ను తాను మనకి ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. అందుకని అంటున్నాడు కీర్తనకారుడు, ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మేలుకొల్పు వాక్యము, ఆయన ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు. ఇశ్రాయేలు పట్ల చేసినటువంటి ఆశ్చర్య కార్యములు మన పట్ల కూడా చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మాటలను మరి ఆన్లైన్ ద్వారా వీక్షించుచున్న ప్రభువునందు ప్రియులైనటువంటి మరి మీ అందరికీ కూడా దేవుడు ఈ యొక్క లేఖన భాగముల ద్వారా తెలియచేస్తున్నది ఏమిటి అంటే, ఏ సమస్యలతో బాధపడుతున్నావు, ఏ ఇబ్బందులు నిన్ను తరుముతూ ఉన్నాయి, ఏ మార్గము తెలియనటువంటి అన్ని మార్గాలు మూసుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు వలె దిక్కు తోచనటువంటి స్థితిలో ఉంటే, ఆ ఇశ్రాయేలు యొక్క జీవితాలను ఒక్కసారి పరీక్షించి చూడు. వారికి విమోచనిచ్చినటువంటి దేవుడు, వారికి మార్గము చూపినటువంటి దేవుడు, వారి ఎదుట ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి దేవుడు, వారి మీద దండయాత్ర చేయటానికి వస్తున్నటువంటి ఫరో సైన్యమును అణిచివేసినటువంటి దేవుడు ఈరోజు నీకున్న సమస్యను, నీకున్నటువంటి ఇబ్బందులను తీసివేయటానికి, అణిచివేయటానికి మరి ఆయన ఇష్టపడినటువంటి వాడే ఈ ఉదయకాలమందు ఈ యొక్క వేల్కొల్పు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈ యొక్క వాక్యమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన రీతిగా మన దేహాలను నిర్మాణం చేశాడు. ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా మన సమస్యల్లో మనకు మరి సమాధానం ఇవ్వటానికి, మన సమస్యలలో నుండి మనల్ని విడుదల దయచేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు పట్ల మాత్రమే కాదు, మన పట్ల కూడా అద్భుతాలు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సువార్త ప్రకటించుచున్నప్పుడు అనేకలైనటువంటి జనసమూహం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వారికి పెట్టడానికి ఆహారం లేదు. అప్పుడు వీరందరికీ ఆహారాన్ని సిద్ధపరచమని తన శిష్యులకు చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు అన్నటువంటి మాట, ప్రభువా ఇంతమందికి ఆహారం సిద్ధపరచుట ఎలాగూ సాధ్యము? వీరందరికీ ఆహారాన్ని సిద్ధపరచాలంటే దాదాపుగా 200 దేనారాలు అవసరమవుతుంది. 200 దేనారాలు అంటే ఈరోజు మనకున్నటువంటి లెక్కల ప్రకారము అది ఒక 100 రూపాయలు. అంటే ఒక దేనారం ఈజ్ ఈక్వల్ టు ₹1 అనగా 200 దేనారాలు వచ్చేసేటప్పటికి ఒక 100 రూపాయలకి సమానం. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి జనాంగము పురుషులు 5,000 మంది అని వ్రాయబడి ఉన్నది. మరి 5,000 మంది పురుషులతో పాటు అక్కడ ఉన్న స్త్రీలు, పిల్లలు వాళ్ళందరినీ లెక్కేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని సిద్ధపరచడానికి అప్పటి కాలంలో 100 రూపాయలు అయితే, ఇప్పటి కాలంలో అదే కానీ మనం లెక్క వేసినట్లయితే దాదాపుగా ఒక 3 నుంచి 5 లక్షలు అయ్యేటువంటి అవకాశం. అంత విస్తారమైనటువంటి ధనము ఉంటేనే కానీ వారందరికీ కూడా ఆహారాన్ని సిద్ధపరచలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో అక్కడ మరి పేతురు గారు, ప్రభువా ఇంతమందికి ఆహారాన్ని సిద్ధపరచట ఎలాగో అని చెప్పి ఇక్కడ ఒక 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని సీమోను పేతురు తెలియచేసినప్పుడు ఆ 5 రొట్టెలను తీసుకొని 5,000 మందికి ఆహారం పెట్టి ఆశ్చర్య కార్యమును అక్కడ జరిగించి ఉన్నాడు. 5ను 5,000గా మార్చినటువంటి దేవుడు ఈరోజు నీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను కూడా మార్చగలిగినటువంటి దేవుడుగా, ఆశ్చర్యకరుడుగా దేవుడు ఈ ఉదయకాల సమయమందు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. మన పాపముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించినటువంటి దేవుడు సమస్తాన్ని ఎందుకు చెయ్యడు అని అపోస్తుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక ద్వారా సంగముగా ఉన్నటువంటి మనకు, ఈ మాటలు వీక్షించుచున్నటువంటి మనకు ఒక నిరీక్షణకరమైనటువంటి మాటను, మరి దేవుని మాటను, ఆశ్చర్యకరమైనటువంటి ఆయన మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఇశ్రాయేలు పట్ల ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆశ్చర్య
ఆశ్చర్యకరముగా ఐదు రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టాడు. 12 గంపలు ఎత్తాడు. వాళ్ళందరూ తృప్తిగా తిన్నారని వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ప్రియులైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయం మందు ఆశ్చర్యకార్యములు చేసేటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడుగా ఏ సమస్యలతో ఉన్నావో, ఏ ఇబ్బందులతో ఉన్నావో, నీ సమస్యల్లో ఇబ్బందుల్లో దిక్కుతోచినటువంటి స్థితిగా, ఎవరూ సహాయము లేనటువంటి వారిగా మరి దిగులు పడుతూ కృంగిపోతూ మరి ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని లేవనెత్తటానికి ఈ ఉదయకాల సమయం మందు ఈ మేల్కొల్పు వాక్యము ద్వారా దేవుడు తన యొక్క ఆశ్చర్యకరమైన కార్యాలు మన పట్ల చేయటానికి ఆశ్చర్యకరుడుగా తన్ను తాను మనకి పరుచుకొంచు ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయం మందు కీర్తనల గ్రంథం 98వ అధ్యాయం 1వ వచనము ద్వారా ఏ యొక్క మరి మేల్కొల్పు వాక్యాన్ని దేవుడు మనకు తెలియచేశాడో, ఆయన ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు అని మరి కీర్తనకారుడు ఏ రీతిగా అయితే సాక్ష్యం ఇచ్చి ఉన్నాడో, ఆయన చేసేటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలను గురించి ధ్యానించటానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించాడు. కేవలము 66 పుస్తకాలలో మాత్రమే ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉండి నిరంతరము కూడా ఆశ్చర్యకరమైన కార్యములు చేయు దేవుడుగా ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడుగా ఈ ఉదయకాల సమయమందు మనతో మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యకరుడుగా తన్ను తాను మనకి ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఏమాత్రమూ భయపడవద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు, నమ్మకాన్ని కోల్పోవద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచుము. దేవుని పట్ల నమ్మకాన్ని మరి కొనసాగిస్తూ మరి ఆశ్చర్యకరుడు అని దేవుడు ఈ ఉదయకాల సమయం మందు నీతో మాట్లాడి ఉండగా, మరి ఈ యొక్క మాటలను బట్టి విశ్వాసం మందు బలపడి ఇశ్రాయేలు ఏ రీతిగా అయితే దేవుని తట్టు చూచి ప్రార్థించి ఉన్నారో, ఆ రీతిగా నీవు నేను మనందరము కూడా ఆకాశమందున్న దేవునికి మరి ఆయన తట్టు చూచి విశ్వాసముతో మరి ప్రార్థించినట్లయితే గొప్ప ఆశ్చర్య కార్యములు మన జీవితాల్లో కూడా చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ఈ యొక్క లేఖన భాగముల ద్వారా మనల్ని లేవనెత్తటానికి, మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేయటానికి ఈ మేల్కొల్పు వాక్యమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇట్టి మరి మేల్కొల్పు వాక్యమును అనుగ్రహించిన ఆ దేవాది దేవునికి మరొకసారి ఘనతయు మహిమయు ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక అని ఈ యొక్క నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి యొక్క మాటలు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయం నందు మేలుకొల్పు వాక్యము ద్వారా నీవు ఆశ్చర్యకరుడు అని, ఆశ్చర్య కార్యములు చేసేటువంటి దేవుడు అని మరొకసారి నిన్ను నీవు మాకు ప్రత్యక్షపరుచుకొని నీ ఆశ్చర్యకరమైన కార్యాలను ధ్యానించడానికి కొంత సమయాన్ని మాకు మీరు వెచ్చించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయం నందు నీ ఆశ్చర్యకరమైన కార్యాలను వినినటువంటి మేము తండ్రి ఆ యొక్క కార్యములను ధ్యానించుకొనుచు మా పట్ల కూడా అటువంటి ఆశ్చర్య కార్యములు నీవు చేయటానికి సిద్ధంగా ఉన్నావన్న సంగతిని గుర్తెరిగినటువంటి వారమై మా విశ్వాసంలో బలపడుతూ నమ్మకాన్ని కోల్పోకుండా ఇశ్రాయేలు ఏ రీతిగా నీ వైపు చూచి ఉన్నారో ఆ రీతిగా మేము కూడా నీ వైపు చూచుచు ఈ దినమంతా కూడా మా ప్రయాణాన్ని కొనసాగించటానికి, మా జీవితాన్ని విశ్వాసంలో ముందుకు సాగటానికి సహాయం చేయమని మీరు ఇచ్చిన ఈ వాక్కును బట్టి, ఈ వాక్యాన్ని బట్టి, జీవపు పలుకును బట్టి నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ కుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.